చిరు రీఎంట్రీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఖైదీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో ఈ మూవీ రైట్స్ బాహుబలికి మించి అత్యధిక రేట్లకు అమ్ముడుపోయాయి. ఇక నైజాంలోనూ 21 కోట్లకు ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకున్నాడు. అటు శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక తాజాగా ఓవర్సీస్ రైట్స్ ఆల్ టైమ్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల్ని అక్షరాల 14 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో మహేష్ బ్రహ్మోత్సవం, బాహుబలి రికార్డులు బద్దలైపోయాయి. ఓవర్సీస్ లో ఖైదీ మూవీదే ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్. ఓవర్సీస్ విషయంలో మిగతా సినిమాల కంటే టాప్ లో ఉండాలని పట్టుబట్టి మరి చరణ్ 14 కోట్లకు డీల్ కుదుర్చుకొని తన పంతను నెగ్గించుకున్నాడు. అయితే 3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందనే నమ్మకంతోనే ఏషియన్ ఫిల్మ్స్ ఇంత ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కన్నడ రైట్స్ 8.5 కోట్లకి అమ్ముడుపోవడం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు కూడా అక్కడ ఈ స్థాయిలో అమ్ముడవలేదు. మొత్తంగా ఖైదీ 75 కోట్ల మేర వ్యాపారం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పటిదాకా చిరంజీవి సినిమాలేవి 40 కోట్ల మార్కును కూడా దాటలేదు. దీనికి కారణం చిరంజీవి సినిమాలకు దూరమైన ఈ 8 ఏళ్లలో తెలుగు సినీ ఇండస్ట్రీ మార్కెట్ విపరీతంగా పెరిగిపోవడమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదేగాక ఇటీవల టికెట్ రేట్లు కూడా అమాంతం పెరిగాయి. వీటన్నిటిని పక్కన పెడితే చిరు లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా చేస్తుండడంతో పెట్టిన డబ్బుకు లాభాలు వచ్చి తీరుతాయనే నమ్మకం ఉంది. మొత్తానికి ఈ కారణాలతోనే చిరు మూవీకి మార్కెట్ భారీగా జరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే జనవరి 4వ తేదీన భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.